ఫ్రెండ్స్ మన రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పెద్ద మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే చెప్పబోతున్నాను. ఒక్కో అప్డేట్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లో వెళ్ళినట్టయితే ప్రజెంట్ పెద్ద మూవీకి సంబంధించిన షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్లో అయితే జరుగుతుంది. ఈ సినిమాలో నైట్ టైం ఉండే కొన్ని సీన్స్ని అయితే ప్రజెంట్ అయితే షూట్ చేస్తున్నారంట అన్నపూర్ణ స్టూడియోస్లో. అండ్ ఈ సినిమా దాదాపుగా 53% ఇప్పుడు వరకు అయితే షూటింగ్ కంప్లీట్ అయినట్టయితే తెలుస్తుంది. అండ్ ఫ్రెండ్స్ ఇంక ఇది మటుకు కిరాక్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఒక క్లైమాక్స్లో అండ్ క్రికెట్ మ్యాక్సిమం ఈ సినిమా క్రికెట్ చుట్టూ అయితే జరుగుతుంది కదా. ఈ సినిమాలో మన రామ్ చరణ్ టీం ట్రోఫీ విన్ అయిన తర్వాత ఈ ట్రోఫీని ప్రజెంట్ చేసేటప్పుడు ఒక రియల్ క్రికెటర్ అయితే వస్తారంట. అండ్ చాలామంది అయితే కేఎల్ రాహుల్ అయితే అంటున్నారు. అండ్ కేఎల్ రాహుల్ కానీ విరాట్ కోహ్లీ అయితే అంటున్నారు. మ్యాక్సిమం అయితే కేఎల్ రాహుల్ అయితే అంటున్నారు. నేను కూడా కేఎల్ రాహులే వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. జస్ట్ ఇమాజిన్ మామ, ఈ ఒక్క సీన్ మటుకు థియేటర్లో చూస్తే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంది. ఒక క్రికెటర్ అయితే ట్రోఫీ అయితే ఇస్తాం, నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ సినిమాకి సంబంధించిన ఒక ఐటెం సాంగ్ అనమాట. శ్రీకాకుళం యాస్లో ఒక సాంగ్ అయితే ప్రజెంట్ చేయాలని చూస్తున్నారు. అండ్ ఆల్రెడీ ఈ సినిమాలో మన జాహ్నవి కపూర్ అయితే ఉన్నారు. అండ్ జాహ్నవి కపూర్ని కాకుండా ఐటెం సాంగ్ ద్వారా ఈ సాంగ్ అయితే కంపోజ్ చేయాలని చూస్తున్నారనమాట. అండ్ ఇంకా ఈ ఐటెం సాంగ్లో యాడ్ చేసేందుకు ఇద్దరు ప్లేయర్లు అయితే వినపడుతున్నాయి. అండ్ ముందరకు వచ్చేసరికి శ్రీలీల ప్లేయర్ అయితే అంటున్నారు. అండ్ మరికొంతమంది అయితే పూజా హెగ్డే పేరు అయితే అంటున్నారు. అండ్ వీళ్ళిద్దరికి ఐటమ్ సాంగ్ చేస్తే మటుకు నెక్స్ట్ లెవెల్ అయితే మూవీ అయితే ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఏదో ఒక హీరోయిన్ అయితే యాడ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఐ థింక్ ఫ్రెండ్స్ ఈ సినిమాలో ఈ ఐటమ్ సాంగ్ చేసేది మటుకు శ్రీలీల గారే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఎప్పుడు వస్తుందంటే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇయర్లో అయితే వస్తుంది. ఇయర్ దివాళీ కనుక అక్టోబర్ 16 ఈ సినిమాకి సంబంధించిన టీజర్ అయితే వచ్చే ఛాన్స్ అయితే 99% అయితే ఉంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్గా చూసుకుంటే ఈ సినిమాలో మన శివరాజ్ కుమార్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారు. అండ్ జగపతి బాబు గారు ఆల్సో ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఇంకా జగపతి బాబు గారు ఒక నెగిటివ్ రోల్ చేస్తున్నారు. ఇంకా మన జగపతి బాబు గారు విలనిజం చూసి చాలా రోజులు అయిపోయింది. సలార్ సినిమాలో చేసినా కానీ బట్ ఎక్కువ టైం అయితే ఉండరు. అండ్ ఈ సినిమాలో మటుకు ఎక్కువ టైం అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. నేనైతే ఎగరగా వెయిట్ చేస్తున్నా. అండ్ ఈ సినిమా కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ సినిమా March 27 నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ అవుతుంది. అండ్ ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.